ఇక ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. సంక్రాంతి సెలవులు ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న క్రమంలో దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. అయితే వీఐపీల తాకిడి పెరుగుతుండటంతో దుర్గగుడి అధికారులు అలర్ట్ అయ్యారు. వీఐపీలు సైతం టికెట్ ఉంటేనే అమ్మవారి దర్శనానికి పంపిస్తామని చెప్పడంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని దుర్గగుడి ఈవో అటు సినానాయక్ చెప్తున్నారు. ఇక భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. సంక్రాంతి సెలవుల అనంతరం తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో నిండినటువంటి వాటి పరిస్థితి. మొత్తం కూడా ఉచిత దర్శనం 300 రూపాయలు, 500 రూపాయలు టికెట్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దాదాపు అమ్మవారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది. అయితే సెలవుల అనంతరం కూడా ఏదైతే కొంతమంది అటు సంక్రాంతి కోడిపందాలు కావచ్చు, అటు టూరిస్టు ప్రదేశాలు తిలకించడానికి వెళ్ళిన వారు నేరుగా హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో మొత్తం అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఈవో కూడా మొత్తం దగ్గరుండి ఎవరైతే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా కూడా దగ్గరుండి ఆయన విజిట్ చేసినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు గైడ్ లైన్ జారీ చేసిన అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎందుకంటే వీఐపీల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో కూడా పటిష్ట కట్టడి అయితే చేస్తున్నారు. సార్ ప్రస్తుతం చూడొచ్చు సెలవులకి తిరుగు ప్రయాణం అవుతున్నారు. అనంతరం కూడా భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది. ఎట్లా ఏర్పాట్లు చేశారు? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మనకు సంక్రాంతి పెద్ద పండుగ. ఈ కొత్త సంవత్సరంలో ఇవన్నీ కూడా స్వస్థలాలలో మొత్తం బంధుమిత్రులతో, స్నేహితులతో, పిల్లపాపలతో గడుపుకున్న తర్వాత వారు ఉద్యోగాలు చేస్తుండే క్రమంలో వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు మధ్యలో అమ్మవారిని దర్శించుకొని పోవడం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు తిరుగు ప్రయాణంలో. సో వచ్చిన భక్తులకు వచ్చినట్టుగా తొందరగా శీఘ్రంగా వాళ్ళకు దర్శనం చేయించాలనే ఉద్దేశంతోనే ఎక్కడ కూడా టికెట్ తీసుకొని వచ్చే భక్తులు క్యూ లైన్లో ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే ఇక్కడ అంతా కూడా సిబ్బందితోటి నేను మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరం కూడా పర్సనల్గా పర్యవేక్షణ చేస్తున్నాము. వచ్చిన భక్తులు వచ్చినట్టుగా వెంటనే ఒక 10-15 నిమిషాల్లో వాళ్ళకి దర్శనం అయిపోయి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. అంటే వీఐపీల తాకిడి కూడా అదే విధంగా వస్తుంది. దగ్గరుండి మీరు కట్టడి చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది మొత్తం ఏ విధమైనటువంటి క్రౌడ్ ఉంది, వీఐపీల ప్రెజర్ ఉందండి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా వస్తున్నారు ఎవరు వచ్చినా కానీ. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు మనం ఏమి రికమెండేషన్ చేసినా ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. సో ఆ తరహాలో ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా టికెట్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇది మంచి శుభసూచకం. ఇది అమ్మవారి మూలధనానికి చేరుతుంది. అంటే సాయంత్రం నుంచి కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. అంటే రేపు కూడా కొంత క్రౌడ్, ఎందుకంటే ఇవాళ అమావాస్య కాబట్టి కొంతగా ఉంది, లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉంది కదా సార్? ఇబ్బంది లేదు. ఎంతమంది వచ్చినా ఏ సమయానికి వచ్చినా వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా వారికి లడ్డు ప్రసాదము, మంచి అన్న ప్రసాదము, క్యూ లైన్ నీట్గా ఉండడం, వారికి మంచినీరు, వచ్చిన వాళ్ళ భక్తులు టికెట్ తీసుకున్న భక్తుడు ఇబ్బంది పడకూడదు. వారు హ్యాపీగా సంతృప్తికి చెందాలి. ఎందుకంటే టికెట్ తీసుకున్న భక్తుడు వచ్చి క్యూ లైన్లో ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే నేను పర్సనల్గా ఇక్కడ దాదాపు 3 డేస్ నుంచి నేను ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్. విజువల్స్లో చూడొచ్చు భక్తుల రద్దీ ఏ విధంగా ఉన్నది. ఎందుకంటే టికెట్ తీసుకున్నటువంటి ఏ భక్తుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని దుర్గగుడి అధికారులు కట్టడైతే చేయడం జరిగింది. ఎందుకంటే వీఐపీల పేరుతో కొంతమంది వస్తూ ఉంటారు, వారికి సంబంధించి వారి వెనకాల కూడా చాలా మంది వస్తూ ఉంటారు. దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బంది భక్తులకు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈవో కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులు నేరుగా వెళ్లే విధంగా కూడా అదనపు సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. ఎందుకంటే సంక్రాంతికి ముందు వెళ్ళేటప్పుడు కూడా అంతే క్రౌడ్ ఉంది. ప్రస్తుతం తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో కూడా వాళ్ళ స్వస్థలాలకు వెళ్తున్న సమయంలో కూడా అంతే రద్దీ ఉంటుందన్న నేపథ్యంలో పకడ్బందీ చర్యలు అయితే ఇంద్రకీలాద్రి పైన తీసుకున్నారు. వాహనాల ద్వారా వచ్చేవారిని అటు మహామండపం మీదుగా అనుభవిస్తున్నారు. కొన్ని వెహికల్స్ని దుర్గగుడి ఘాట్ రోడ్ మీదుగా అనుమతిస్తుంది. మిగిలిన వారిని మహామండపం మీదుగా రావాలంటూ కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే భక్తులు కొంతమంది ఘాట్ రోడ్ మీదుగా వస్తున్న వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి క్యూ లైన్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 4 క్యూ లైన్ల ద్వారా భక్తుల్ని అనుమతిస్తున్నారు. మరొక వైపు మహామండపం మీదుగా వాహనాల్లో కానీ బస్సుల్లో కానీ కాలినడకన వచ్చేవారికి సంబంధించినటువంటి ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇవి కూడా దాదాపు 4 క్యూ లైన్ల ద్వారా భక్తుల్ని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో వస్తున్న వారిని నేరుగా అమ్మవారి దర్శనం సజావుగా అయ్యే విధంగా కూడా దుర్గగుడి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే సాయంత్రం నుంచి కూడా మరింత క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వారి స్వస్థలాలకు వెళ్తున్న వారితో ఇప్పటికే క్రౌడ్ పెరుగుతున్న నేపథ్యంలో కూడా అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దుర్గగుడిలో అధికారులు ఒకటే చెప్తున్నారు, ఎవరి భక్తుడికి ఇబ్బంది తలెత్తకుండా కూడా అమ్మవారి దర్శనం సజావుగా సాగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా అయితే దుర్గగుడి అధికారులు అయితే చెప్తున్నారు. సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రిపై.